వెళ్ళిపోతా. ఇప్పుడు కదనా స్టార్ట్ చేసిన. నేను మాట్లాడేది మీకు బోర్ కొడుతుంది. బోర్ కొట్టించినంత మాట్లాడితే వేస్ట్. నేను మాట్లాడేది మీకు ఇష్టం లేనప్పుడు నేను మాట్లాడినా వేస్టే. అవునా కదా? సో కొంచెం ఒక 15 నిమిషాలకు టైం ఇవ్వండి. నేను మాట్లాడేది మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే 15 నిమిషాల కంటే ముందు వెళ్దాం. లేదంటే 15th మినిట్ నేనే క్లోజ్ చేస్తాను మిమ్మల్ని చూసి. రెడీయా? కొత్తగా వచ్చిన వాళ్ళలో ఎంతమంది బలవంతంగా వచ్చారు? ఫోన్ చేసి 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 నరికి నరికి. నెంబర్ 1 బ్లాక్ క్యాప్. నెంబర్ 2 ఈయన లేపుతాడు ఎందుకు మొత్తం వచ్చిన ఆయన 3 ఏళ్ళు ఆయన బదిలాడు. నాతో పాటు గుంటూరులో పనిచేసిన లేడు. ఇప్పుడు వీళ్ళందరూ సార్ సైజులు సార్ అంటున్నారు కదా. సైజులు సార్ మీ అందరికంటే ఎక్కువ ఆయనకే. ఆయన ఇవాళ వచ్చిన 3 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ కింద చెప్పిన నా ఇన్కమ్ 0 ఉన్నప్పుడు సుద్దాలే అన్నాను. పోలే ఈ రోజన్నా వచ్చింది హ్యాపీ. ఇంకా రాను చాలా మంది. బలవంతంగా రావడానికి కారణం ఏంటి? డబ్బులు అవసరం లేకనా? ఇది ఏందో తెలియకనా? సార్ మాట్లాడరా? నేను మిమ్మల్ని మాట్లాడమని అడుగుతున్నాను. నేను తుపాకి ఏం కాదు. ఇంటర్మీడియట్ చాలా కష్టంతో పాస్ అయినా. డిగ్రీ నా పక్కన ఒక అమ్మాయి పడితే ఆమె బతిలాడితే ఆమె చూపిస్తే పాస్ అయినా. దరిద్రం ఏంటంటే అమ్మాయి ఫెయిల్ అయింది పడే. ఆమె బాగా ఒక్కటి సబ్జెక్ట్ నేర్చుకొని వచ్చింది. నేను మిగతా అన్ని నేర్చుకున్నది ఒక్కటి పోయింది. అది ఒక్కటి పోయేది ఆమె కాపాడింది పోయింది. నన్ను చెల్లకెళ్ళి బయట తీకింది. ఆ ఊపిరి ఆమె చెల్ల ఉంటుంది. ఇది మన లైఫ్. సో డిగ్రీ కూడా చాలా కష్టంగా పాస్ అయినటువంటి జీవితం. నేను ఫార్మా జాబ్లోకి 2010లో ఇంటర్వ్యూకి పోయినా. 6 సార్లు ఇంటర్వ్యూకి పోతే నా బాధ భరించలేక 7వ సారి నేను దండం పెడితే నాకు చదివించింది. సో నా దగ్గర టాలెంట్ ఏం లేదు, కానీ వెస్టీజ్లో పవర్ ఉంది. నా దగ్గర ఆకలి ఉంది, పట్టుకున్నాను. నేను ఇక్కడ కూర్చున్న మీ అందరికంటే నేను అనుకుంటే ఏంటంటే చాలా లోయెస్ట్ టాలెంట్ అండి అది. టాలెంట్ విషయంలో, పని విషయంలో కాదు. పని విషయంలో మాత్రం నాకు కొంచెం మన ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే కష్టపడ్డాడు. ఆ దృష్టితో మీకు ఏం చెప్తున్నా అంటే జర్ర ఇటువైపు వినండి. నేను మాట్లాడే మాటల్లో సార్ ఇది రాంగ్ అని మీకు అనిపిస్తే మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇచ్చినాను. ఈ బిజినెస్ ను 1920లో మొదలైనటువంటి కాన్సెప్ట్ ను 104 సంవత్సరాలు నిండేటువంటి కాన్సెప్ట్ ను జనాలు యాక్సెప్ట్ చేయకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి ఏంటివంటే ఇలాంటి కొన్ని బిజినెస్ వచ్చి జనాలు ముంచేసిపోయినాయి. అవి గుంటూరులో కూడా ఉన్నాయి. నువ్వు ఇన్ని కట్టు, ఈ కింద ఇద్దరిని కట్టించేసి ఇంకో ఇద్దరిని కట్టినావు అంటే నీకు బిల్డింగ్ వస్తుంది, కార్ వస్తుంది. వీటి గురించి చెప్పారు తప్ప సార్ డబ్బు సంపాదిస్తే గ్రేటా, చేసే పని గొప్పదైతే డబ్బు గ్రేటా? మన తెలుగు భాషలో చెప్తాను ఎగ్జాంపుల్. నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన గ్రేటర్ కదా? మాట్లాడాలి. ఏమన్నా ఇల్లు కట్టడం నీకు ఇంట్రెస్ట్ లేదా? నీకే మీకు నేను ఇల్లు కట్టడం మీకు ఇష్టం లేదా? ఇష్టమే లేదా? సో 2 కోట్లు పెట్టి ఇల్లు కడితే గ్రేటర్ కదా? ఏం చేసి కట్టినా మీరు అడగలే, నేను చెప్పలేదు. కానీ నేను చేసి కట్టింది ఏంటంటే గంజాయి అని కట్టినా. రాంగ్. ఎస్ఆర్నో. సో ఇక్కడ డబ్బు రావటం గ్రేట్ కాదు, ఏం చేస్తే ఆ డబ్బు వస్తుందో ఆ పని గొప్పదైతే వెస్టీజ్ గ్రేట్. ఎస్ఆర్నో. ఇప్పుడు చాలా మందికి ఆ పని తెలియక వెస్టీజ్లో డబ్బులు చూసి వస్తున్నారు. గవర్నమెంట్కి ఇల్లు వచ్చింది, లేకపోతే ఎంఎస్ఆర్ గారి కార్ వచ్చింది, ఇంకో చాలా మంది కార్లు వచ్చినాయి. వాళ్ళు వచ్చినాయి కాబట్టి నాకు కూడా వస్తాయని వస్తున్నాను. నేనేమంటానంటే వాళ్ళకి వచ్చినాయి, ఏం చేస్తే వచ్చినాయి తెలుసుకున్నాక నీకు వస్తుందని అనిపిస్తే నువ్వు కొద్ది రోజులు జర్నీ చేసి ఆపుతారు కూడా ఓన్లీ ఈ కారణంతో ఏం పాడు నాకు వస్తూ రాదు. వీళ్ళందరూ నక్కదోకం దొరికిన కాబట్టి నాకు వచ్చింది, నాకే పడదని ఫిక్స్ అయిపోతున్నారు. ఈ రోజు జాయిన్ అయిన కూడా ఎంఎస్ఆర్ దాటి వెళ్ళిపోవచ్చు. అలాంటి బిజినెస్ ప్లాన్. నేను ఎంఎస్ఆర్ తక్కువ చేస్తా, అంత కెపాసిటీ ఈ బిజినెస్ లో. నీకు సార్ కంటే ఎక్కువ ఆకలి ఉంటే, సార్ కంటే ఎక్కువ కష్టపడితే ఆయన కూడా దాటి వెళ్ళిపోవచ్చు. చైన్ సిస్టమ్ కాదు ఇది, మనీ సర్క్యులేషన్ స్కీమ్ కాదు. ఇవి తెలుసుకోవడానికి జనాలు ఇష్టపడతలేదు. మీటింగ్కి రారంటే ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేస్తాం, నాకు ఖాళీ ఉన్నప్పుడు చెప్తలే నేను వస్తా. ఏం చేస్తున్నారు ఇంటికాడంటే పైసలు లేవు సార్, పని చేస్తున్నా. పైసలు లేవు కాబట్టి వీడికి రారు అయ్యా. టైం లేదు సార్. ఎందుకు టైం లేదు? భార్య పిల్లలకు టైం లేకుండా ఎందుకు పొడుస్తున్నావు అంతగానో అంటే జాబ్ లో బిజీ. పైసలు లేవు, టైం లేదు, ఇంకెందుకు బతికి భూమి మీద? రెండింట్లో ఏదైనా ఉండాలి కదా సార్. డబ్బన్నా ఉండాలా, డబ్బు లేదు, టైం అన్నా ఉండాలి. అవి లేవు ఎప్పటిదాకా లేవు, చచ్చిపోయిందాక. ఒక 5 రోజులు బయటకు పోతే ఫ్యామిలీకి 5,000 ఇచ్చిపోతారు. 10 రోజులు బయటకు పోతే 10,000, నెల రోజులు బయటకు పోతే 20,000 ఇచ్చేసిపోతారు. ఎసారో మొత్తానికి లేకుండా పోతే ఎందుకు ఇచ్చిపోతారు? మిస్టర్ సైదుల్ ఐ యామ్ కమింగ్, యూ హ్యావ్ టు ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని వస్తుంది. ఏమన్నా మెసేజ్? ఇప్పుడు ఈడికెళ్ళి పిలిస్తే ఎమ్మడే వెళ్ళాలా, రావు మేకప్ వేసుకొని వస్తా అంటారు. జస్ట్ ప్లీజ్ వెయిట్, గాడ్ అవుట్ సైడ్, ఐ మేక్ మై ఐబ్రోస్ అండ్ కమ్ అని చెప్తారు. లేదు కదా, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వీకాలే. ఎసారో. సో మనకు ఇలాంటి అవకాశాలు కొన్ని లక్షలు ఉన్నాయి భారతదేశంలో. నాట్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్, నాట్ ఓన్లీ వెస్టేజ్, కొన్ని లక్షలు ఉన్నాయి. కానీ జనాలకి ఏంటంటే
చిన్నప్పటి నుంచి మైండ్లో ఒక లైన్ పెట్టింది, మనం బాగా చదువుకుంటే మంచి కోలు వస్తుంది, మంచి మొగడు వస్తుంది, మంచి పిల్ల వస్తుంది, కాదు బీభత్సం కట్నం వస్తుంది. కట్టం ఉద్యోగం చేసి సావాలి. ఉద్యోగం పురుష లక్షణం అని ఒకటి చెప్పినాను, ఉండబెట్టుకుంటారు అసలు. ఉద్యోగం పురుష లక్షణం కాదు అయ్యా, సంపాదించుడు అందరి లక్షణం. ఏం ఫిక్స్ అయిపోయాడు, బాగా చదివితే బాగా డబ్బులు వస్తాయి, బాగా చదివితే డబ్బులు వస్తాయి. రాంగ్ కాన్సెప్ట్ రైట్. చదువుకి డబ్బుకు సంబంధం. రజనీకాంత్ టికెట్ కొడితే సూపర్ స్టార్ అయిపోడు కాదు. టికెట్ కొట్టే లోపల ఒక ఆయన చూసి పట్టుకొచ్చి అలా కూర్చోబెడితే ఈ బికెమ్ సూపర్ స్టార్. టికెట్ కొట్టేటప్పుడు ఆయన వచ్చి చూడకపోయినా, చూసినాడు పట్టకపోయినాడు, ఇట్లాంటి మచ్చగా చూసినా వద్దులే నేను టికెటే కొడతానని ఆయనే ఉన్నా ఇక రజనీకాంత్ కండక్టర్నే ఉండేటాడు. ఎస్ ఆర్ నో? నీకు నాకు కావాల్సింది జీవితం మారడానికి అవకాశం, ప్లాట్ఫామ్. సచిన్ టెండూల్కర్ ఎంత మంచి క్రికెటర్ అయినా ఎవడోడు బ్యాట్ చేతిలో పెట్టారు. నువ్వు నేను ఎంత మంచి కళాకారుడు, ఎంత మంచి సింగర్ అయినా ఎవడో ఒకడు మైక్ చేతిలో పెట్టుకోవాలి, బాత్రూమ్ డోర్ పెట్టుకొని పాడుకోవాలంతే. ప్లాట్ఫామ్ దొరికితేనే మన లోపల ఉన్నటువంటి వర్క్, నీ దగ్గర శ్రమ పడేటటువంటి బలం ఉంది, నా దగ్గర కష్టపడే తత్వం ఉంది. నా దరిద్రం ఏంటంటే వేరే ఉంది అడిగిన 11 ఏళ్ళు తెలియక నేను కంపెనీలకి వెళ్ళిపోదామని సరే మీటింగ్ పిలిచి సైదులు ఫెంటాస్టిక్ జాబ్ నాకేమనిపించారు, ఓ కొడక ఈ కంపెనీ జీతం మొత్తం ఇచ్చేసారు. నాకు ఇంత పెద్ద అవార్డులు ఏముండదు, కంగ్రాచులేషన్స్ సైజులోనూ ఒక అడుగు ఉంటుంది బొక్క, అది 30 రూపాయలు పెడితే బయట రేట్లను దొరుకుతుంది. అది తీసి 10 మందితో సపోర్ట్లు కొట్టించి కంగ్రాచులేషన్స్ అంటే కదా నీ జీవితం మొత్తం దానికి అంకితం చేస్తాను. నీ బలం అది కాదు. జాబ్ చెడ్డదని నేను అంటలేను సార్, నాకు పెట్టింది జాబ్, నేను జాబ్ అప్రిషియేట్ చేస్తా, బట్ నా బలం అది కాదు. కండక్టర్గానే బతికితే రజనీకాంత్ కండక్టరే, గంగావ లేకనే ఉండి ఇంటికాడ గిన్నెలో కూడా ఉండేది. ఒక అవకాశం వచ్చింది కాబట్టి బికేమ్ సెలబ్రిటీ. ఎస్ ఆర్ నో? ఆయన ఎవరు? మహేంద్ర సింగ్ ధోని టీటీగా పనిచేస్తున్నాడు, టీటీగానే బట్టి చచ్చిపోయాడు ఆయన ఒకవేళ ఈ అవకాశం రాకుండా ఉంటే. గాజువాక ఝాన్సీ కండక్టర్ ఝాన్సీ ఎవరెవరు పాట, అమ్మ నువ్వు ఈడగా తల్లి నీకు మంచి ప్లాట్ఫామ్ ఉందని చెప్పేసి బికమ్ సెలబ్రిటీ. అంటే మన అందరికి అవకాశాలు వస్తాయి. కళ ఉన్నారు, దోస్తులు చెప్తారు, అరే ఒక మీటింగ్ రా, ఒక్కసారి రానంటే ఏం మీటింగ్ అని నేను చెప్పున్నా, అరే కాదు రాళ్ళు వచ్చి ఏ ఆడికి వచ్చేదేమో నువ్వు చెప్పరా అలవా. ఇంకో కామన్ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో నేను ఇంటున్న డైలాగ్ ఏంటంటే, ఇన్ని చూసినాం ఒరే, ఇన్ని చూసినాం ఇంట్లో ఒక్క బెంచ్ కారని ఉండాలి, మన బండి పెట్రోల్కే దిక్కూడదు, కరెంట్ బిల్ కట్టాలంటే నేను ఆగాలి. ఎస్ సార్ నో? నేను అందరిని అంటలేను సార్, ఆ బ్యాచ్ ఎక్కువ ఉన్నది తెలుగు రాష్ట్రాల్లో. జగన్మోహన్ రెడ్డి అది బాగలేదు, చంద్రబాబు నాయుడు బాగలేదు, మోడీ బాగలేడు, కేసీఆర్ వేస్తూ, రేవంత్ రెడ్డి వేస్తూ, కరెంటు బిల్లు కట్టలేనివాడు కూడా రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వేస్తున్న స్థాయిలో నేను మిమ్మల్ని అనలేదు. మన బ్యాచ్ అదే, ఈ బ్యాచ్ మొత్తానికి మనం హెడ్. ఒకప్పుడు ఎవడన్నా వచ్చి లైఫ్ బ్రాండ్ అంబాసిడర్ ఎవరన్నా వచ్చి లైఫ్ గురించి కొంచెం సీరియస్ గా మాట్లాడితే, అరే మనం ఎదగాలి, కష్టపడాలి, లక్ష్యం ఉండాలంటే ఇంకా సెట్ అయి లేచే దాని మీద. అట్లా సీరియస్ గా లేకుండా జస్ట్ ఒక 6 సార్లు ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యి 7వ సారి జాబ్ వచ్చింది, 4500 నా జీతం. నా పేరు సైదులు, నేను ఉండేది హైదరాబాద్, మా ఊరు వచ్చేసి రంగారెడ్డి జిల్లా మంచాల మండల్ ఆరుట్ల. వెస్టీజ్ ప్లాట్ఫామ్ కి నేను వచ్చి